మన కర్నూలు అన్నిటికీ సౌకర్యాలు ఉన్నది. ఇక్కడ స్టూడియోలు నిర్మించడానికి కానీ, టీవీ ఫిలిమ్స్ తీయడానికి కానీ, హైదరాబాద్ దగ్గరలో ఉన్నది. మన వాళ్ళతో ఎంతో మందికి ల్యాండ్ బ్యాంకులు ఉన్నాయి. సుబ్బారెడ్డి గారు కానీ, బివి రెడ్డి గారు కానీ, కేజే రెడ్డి గారు కానీ, పుల్లయ్య గారు కానీ, వాళ్ళు పెద్ద పెద్ద ఆర్జే రామకృష్ణ వీళ్ళందరూ పెద్ద పెద్ద ల్యాండ్ బ్యాంకులు ఉన్నాయి. మరి ఈరోజు మనకు చాలా చక్కగా ఈ ఆఫీస్ నిర్మాణానికి ఓబులయ్య గారు సహకరించారు. వారి వల్ల ఈ ఆఫీస్ సుందరంగా దిద్దటమే కాకుండా ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కలకాలం ఉండే విధానంలో శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది మొదలు పెట్టాం కాబట్టి కొన్ని సంవత్సరాల్లో ఇది ఎంతోమందికి ఎన్నో జీవితాలకు వెలిగిచ్చే విధానంలో పోతుంది. ఒక 50,000 మందికి డైరెక్ట్లీ ఉద్యోగ అవకాశాలు పని కల్పించే విధానంలో ముందుకు పోతుంది. మనకు ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఎన్నో సినీ పరిశ్రమ పనికి వచ్చే లొకేషన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు ఇక్కడ బాహుబలి లాంటి సినిమాలు కానీ, కృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, మహేష్ బాబు గారు ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ షూటింగ్స్ ఇక్కడ జరిగి ఇక్కడ వాస్తు బాగుంది, ఇక్కడ తీస్తే సక్సెస్ఫుల్ స్టోరీ నడుస్తుందని మాకు నదులు ఉన్నాయి, ఫారెస్ట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనికోసం సహాయ సహకారాలు అందిస్తే ముఖ్యంగా మనకు ఫిలిం హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో ఉన్నారు కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఈ శాఖ సంబంధించిన వాళ్ళ మినిస్టర్ కూడా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు డెవలప్ చేయాలని కుతూహలంతో ముందుకు వెళ్తుంటారు. లోకేష్ గారు యంగ్ బ్లడ్ వీళ్ళందరూ కలిసి మా సినీ పరిశ్రమ కర్నూలులో అభివృద్ధి తీసుకొని వస్తే ఇక్కడ కూడా హోటల్స్ నడుస్తాయి, ఆటోలు నడుస్తాయి, టాక్సీలు నడుస్తాయి, రెస్టారెంట్లు నడుస్తాయి. అన్ని సదుపాయాలు ఇండైరెక్ట్గా ఎన్నో డెవలప్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. పూర్వ వైభవాన్ని మళ్ళీ మన కర్నూలు తీసుకొని వచ్చేదానికి ఉంటుంది. మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నది, బెంగళూరు దగ్గరలో ఉన్నది, మద్రాసు దగ్గరలో ఉన్నది. ఇలాంటి మంచి లొకేషన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ముందు ఈ ప్రాంతాన్ని ఒక హబ్గా, స్టూడియోస్ హబ్గా తీసుకొని పోతారని ఆశిస్తున్నాను.